ఈ 3 పాయింట్లు ఏంటో తెలుసా? మిమ్మల్ని సమస్యల్లో పడకుండా మీకు తెలియకుండానే మిమ్మల్ని రక్షించే కొన్ని లక్షణాలు. అవి వింటే చాలు జీవితంలో మర్చిపోరు. రేపటి నుంచి ఏ సమస్యలో కూడా మీరు చిక్కుకోరు. దాంట్లో ముందు సమస్యల్లో పడేసేవాడిని లైఫ్లో మర్చిపోకు. నువ్వు హ్యాపీగా బ్రతుకుతూ ఉంటావు, ఏదో చిన్న చితక కష్టాలు వస్తూ ఉంటాయి. అలాంటి టైంలో నువ్వు పడే బాధ చూడాలి, నిన్ను పాతాళానికి తోసేయాలి. నువ్వు ఆ కొంచెం హ్యాపీనెస్ కూడా అనుభవించకూడదు అని చూసేవాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు. సో వాళ్ళంతా కలిపి నిన్ను ఎప్పుడెప్పుడు సమస్యల్లోకి నెడదామా, ఎప్పుడెప్పుడు పాతాళానికి తొక్కేద్దామని చూస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఆర్థికంగా చాలా టైట్ అయిపోయి ఉన్నావు, నీ చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు, పైగా నువ్వు కొంతమందికి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. అప్పుడు ఇలాంటి క్యాండిడేట్లు ఏం చేస్తారో తెలుసా? నేను సమస్యల్లో పడేసేవాళ్ళు ఫోన్ చేస్తారు. ఎవరికి? నువ్వు ఎవరికైతే డబ్బులు ఇచ్చుకోవాలో ఆడికి ఫోన్ చేసి, అరే అప్పుడు దిగుడు మొత్తం అయిపోయాడంట, ఏం లేదు ఇంకా దగ్గర, రేపు మాపో ఊరు వదిలి వెళ్ళిపోతాడు, నీ 2 లక్షలు ఇంకంతే సంగతులు, అర్జెంటుగా వెళ్ళాను అడుగు. ఇంటికి ఇవ్వడరా, ఇల్లు ఏదో ఉంది కదా, డాక్యుమెంట్ తీసేసుకోపోని, అయ్యన్నా ఉంటాయి కదా రేపు పొద్దున్న అని చెప్పి నీ మీదకి ఒక పెద్ద సమస్యని, ఆల్రెడీ ఒక స్టేజ్లో ఉన్నావు నువ్వు, ఇంక పాతాళంకి వెళ్ళిపోయే స్టేజ్లో ఒక పెద్ద సమస్యను విసురుతాడు. ఆ సమస్యని నువ్వు కాచుకోలేక ఎప్పుడైతే బాధపడతావో ఆ బాధ చూసి వాళ్ళందరూ ఆనందిస్తూ ఉంటారు. సో పాయింట్ నెంబర్ 1, నిన్ను సమస్యల్లో పడేసేవాడిని ఎప్పటికీ లైఫ్లో మర్చిపోకు. రేపన రోజున నీది చాలా దయాగుణము, నాది చాలా విశాల హృదయం అని చెప్పేసి మళ్ళీ ఆడితో తోకలు తిరగడం మొదలు పెట్టావనుకో, అది మళ్ళీ ఎక్కడో చోట నేను తొక్కేస్తాడు. అందుకని అవసరం లేదు అలాంటాడు. అలాంటోడిని నువ్వు ఐడెంటిఫై చేసిన తర్వాత చేయాల్సిన ఫస్ట్ పని, ఆడిని పురుగు కంటే హీనంగా చూడు, ఏం పర్లేదు. ఎందుకంటే నువ్వు ఎలా చూసినా సరే ఆడిని కీడు చేయడంగా చూస్తాడు. ఇక పాయింట్ నెంబర్ 2, సమస్యలు వచ్చినప్పుడు ఎవరైతే నిన్ను వదిలేస్తారో వాళ్ళు నీ స్నేహితులు కాదు, గుర్తుపెట్టుకో. నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. నీకు కష్టం వస్తుంది, ఆ కష్టం గురించి అందరికీ తెలుసు, అయ్యో 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 అంటూ ఉంటారు. కానీ ఎవడో కూడా నీ దరిదాపుల్లోకి రారు. పైగా మాట్లాడుకుంటారు, ఏమన్నా తెలుసా, చూడు రే అదే సాయంత్రం వాళ్ళు కూర్చుంటున్నాం కదా, పృథ్వీగాడు వస్తున్నాడంట, ఎందుకురా ఇప్పుడు వాడికి ఏదో ఏదో ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నాడు, ఇప్పుడు మనల్ని అడుగుతాడు, అవసరమా, మళ్ళీ డబ్బులు వెనక్కి రావు, నేను రాను కానీ మనం వేరే చోట కలుద్దాం, ఎందుకాడు ఉన్న చోటకి ఓ 4 రోజులు కలవకుండా ఉంటేనే బెటర్, ఆడే పడతాడే కింద మీద, మనకి ఎందుకే ఏంటి తలపోట్లు, మనం మాత్రం పెద్ద ఏమన్నా కోటీశ్వరులు ఏంటి అని చెప్పి పెట్టేస్తారు. అది కోటీశ్వరుడా కాదా అనేది పక్కన పెట్టేస్తే, మనకు ఒక కష్టం వచ్చినప్పుడు మన దగ్గర ఉండి అట్లీస్ట్ ఒక సలహా లాంటిది కూడా ఇవ్వలేనోడు ఎవడైనా సరే మనకి అనవసరం. కాబట్టి మనం ఎప్పుడైతే సమస్యల్లో ఉంటామో అప్పుడు మనల్ని ఎవరైతే వదిలి వెళ్ళిపోతారో గుర్తుపెట్టుకోవాడు నీ ఫ్రెండ్ కాదు. రేపొద్దున్న ఎప్పుడైనా నువ్వు అలాంటోడితో కలిపిక నాకు కనిపించావు అనుకో, చింతకర్ర ఉంటుంది చూసా, అది తీసుకుని కొడతా. ఎందుకంటే నువ్వు బావా బావా లేదంటే ఒరే అదిరా ఇదిరా అని చెప్పేసి ఇంత ప్రేమగా ఇంత ఆప్యాయంగా నువ్వు మాట్లాడుతున్నప్పుడు, కనీసం కష్టం వచ్చినప్పుడు ఒక రూపాయి సాయమో లేదంటే ఒక మాట సాయమో చేయకుండా అట్లీస్ట్ నీ దగ్గర కూర్చుని రే ఏం కాదు, ఓపిక్గా ఉండు, మేమంతా ఉన్నాం కదా అని ఏ ఒక్కడైతే చెప్తాడో ఆ ఒక్కడ మాత్రమే నీవాడు. మిగతా వాళ్ళందరూ అసలు ఫ్రెండ్స్ కాదు, ఏం కాదు ఏం కాదు అంటే వాళ్ళందరూ ఒక రాక్షసుల కైండ్ ఆఫ్ బ్యాచ్ అనమాట. అంటే నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు లేదంటే నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు వచ్చేసి చిల్ అయిపోవడం కాదు, నీ దగ్గర ఏం లేనప్పుడు కూడా నీతో మాట్లాడి నీతో కూర్చుని ధైర్యం చెప్తారో వాడు మనకు కావాలి. ఇంకా పాయింట్ నెంబర్ 3, మిమ్మల్ని సమస్యల్లో ఉన్నప్పుడు ఎవడైతే వదిలిపెట్టడో, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మనం సమస్యల్లో ఉన్నప్పుడు మనకు అది ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు, అసలు మనకి మాట సాయం చేయాల్సిన అవసరం లేదు, మన ఇల్లు గడవడానికి డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఏమి ఇవ్వక్కర్లేదు. కానీ అలాంటి టైంలో కూడా మనతో ఉండి అరే ఇలా చేస్తే బాగుంటుంది, పోనీ ఇలా చేసి చూడు, ఇప్పుడు ఏమైపోయిందని చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు, నువ్వు కూడా ఇబ్బందుల్లో ఉన్నావు, ఏమైంది, ఇంకో సంవత్సరం ఇంకో 6 నెలలు అన్నీ క్లియర్ అయిపోతాయి, ఆ మాత్రం దానికి భయపడిపోలా? నేను ఉన్నాను కదరా లాస్ట్ ఇయర్, నేను మొత్తం కొలాప్స్ అయిపోయి జీరోకి వెళ్ళిపోయాను, ఇప్పుడు చూడు హ్యాపీగా మనకు చిన్న బండి ఉంది, మన బిజినెస్ మనం చేసుకుంటున్నాం, నెలకు ఒక 20,000 30,000 మిగులుతుంది అని ఇలాగా మన టాపిక్ని లైట్ చేసేసి, మన సిచ్యువేషన్ లైట్ చేసేసి, మన సమస్యను లైట్ చేసేసి, అమ్మ ఏం కాదైతే మనోడు ఉన్నాడు కదా, మనోడిలాగే మనం జీరో నుంచి అట్లీస్ట్ హీరో కాకపోయినా ఒక 2 మెట్లు పైకి వెళ్ళిపోవచ్చు, ఇదేం పెద్ద సమస్య కాదన్నమాట అనే ధైర్యాన్ని ఎవడైతే ఇస్తాడో ఆడు మనోడు.
ఆడు చుట్టమా, మన కులమా, మన గోత్రమా, అసలు మన ఏరియానా, మన భాష, మన యాస, ఇవన్నీ కాదు. ఆడు నీ ఫ్యామిలీ, నీ అన్న, నీ తమ్ముడు, నీ ఫ్రెండ్, నీ బావ, నీ బామ్మర్ది, అన్ని రిలేషన్స్ వాడి మీద ఉపయోగించవచ్చు నువ్వు. అలాంటి వాళ్ళు చాలా రేర్గా దొరుకుతారు. గుర్తుపెట్టుకో, ఈ లాస్ట్ పాయింట్లో దొరికిన మనిషిని మాత్రం నువ్వు ఎప్పుడైనా మోసం చేసిన, ఆడికి హ్యాండ్ ఇచ్చిన, లేదంటే దీంట్లో కనిపించిన 3 లక్షణాలు నువ్వు ఆడి మీద చూపించిన, జీవితంలో దేనికి పనికి రాకుండా పోతావు. అందుకని అలాంటి వాడు దొరికినప్పుడు వదలొద్దు, జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే మనుషులు కరువైపోయారు ఈ రోజుల్లో. 3 పాయింట్లు మరీ ఒకసారి చెప్తున్నా. మొదటి పాయింట్, సమస్యల్లో పడేసేవాడు, వాడిని మనం ఎప్పుడు లైఫ్లో మర్చిపోకూడదు, పగబట్టేయాలి. తాచు పాము కంటే ఘోరంగా పగబట్టాలి. అంటే పగబట్టేసని సాధించమని కాదు, అసలు అని మర్చిపోవద్దు. ఏదైనా టాపిక్లో కూడా వస్తున్నాడు అంటే అది నీకు చేటు చేసే టాపిక్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకో. అంతే తప్ప ఏదో పల్లికిలించి సరదాగా నవ్వేస్తున్నాడు కదా అని చెప్పేసి తోకలా వేలాడే ఇంకో అయిపోయినట్టే. రెండో పాయింట్, సమస్యలు వచ్చినప్పుడు ఎవడైతే వదిలేస్తాడో ఆడు మనోడు కాదు, అది కూడా గుర్తుపెట్టేసుకో. అర్థమవుతుందా? లాస్ట్ 3వ పాయింట్, మనం పీక్స్ డౌన్ఫాల్లో ఉన్నప్పుడు ఎవడైతే మనతో ఉంటాడో ఆడు ఫ్రెండ్. మన ఫ్రెండ్ అల్లే ఇక ఎవడుంటాడు అనే పాట విన్నావు కదా. సో ఆడు అసలైన ఫ్రెండ్స్. ఈ రోజుల్లో ఫ్రెండ్స్ కూడా చాలా అంటే చాలా 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 క్వాలిటీ తగ్గిపోయిన ఫ్రెండ్స్ ఉన్నారు. సో అలాంటి క్వాలిటీ ఉన్న ఫ్రెండ్ దొరికినప్పుడు మాత్రం దయచేసి వదులుకోకు. ఎందుకంటే 100 సంవత్సరాల జీవితంలో నువ్వు ఎక్కువ గడిపేది ఫ్యామిలీ తర్వాత ఎవరైనా ఉన్నారు అంటే అది ఫ్రెండ్తోనే. అలాంటి వాడు ఎలా ఉండాలి మరి? ఈ 3 లక్షణాలు అలవాటు చేసుకో. నేను చెప్తున్నాను, సమస్య అనేది పొరపాటును కూడా నీ లైఫ్లోకి రాదు. ఎందుకంటే నేను చెప్పిన ఈ 3 పాయింట్లు సమస్యలతో ముడిపడి ఉన్నాయి మాత్రమే. మర్చిపోకు. మనోళ్ళు ఎవరైనా ఉంటే పంపించు. ఎందుకంటే వైఫైలో తిరుగుతున్నాయి సమస్యలన్నీ. అవి రావడానికి మెయిన్ కారణం ఇలాంటి లక్షణాలు మన దగ్గర లేకపోవడం. అందుకని దయచేసి అర్థం అవ్వకపోతే వీడియో ఇంకోసారి చూడు.